రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అయితే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అయితే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసుకోవడం అయితే గ్యారంటీ. బుచ్చిబాబు సన రామ్ చరణ్ సినిమా కోసం అయితే క్రేజీ కాస్ట్ అండ్ క్రూను కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇలాంటి మోస్ట్ క్రేజియస్ట్ అప్డేట్ అయితే మెగా ఫ్యాన్స్ కోసం అందించబోతున్నా. రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ చాన్నాళ్ళుగా షూటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా పెద్దగా రావడం లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంత మేరకైతే నిరాశ చెందుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మెగా ఫ్యాన్స్ కాస్త సంతోషపడే అప్డేట్ కూడా వచ్చేసింది. తాజాగా రామ్ చరణ్ గారి కెరియర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని మూవీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ఇచ్చారు. రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ ప్రాజెక్ట్ కి అయితే కెమెరామ్యాన్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేకర్లు. సౌత్ ఇండియాలోనే క్రేజీ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న రత్నవేలు గారిని అయితే ఎంపిక చేశారు మూవీ టీం. రత్నవేలు గారు ఇప్పటి వరకు రంగస్థలం, సైరా నరసింహారెడ్డి, భారతీయుడు 2, ఖైదీ నంబర్ 150, వన్ నేనొక్కనే వంటి చిత్రాలతో పాటు దేవరా అనే ప్రాజెక్ట్ లో కూడా ఆయన భాగమయ్యారు. ఇకపోతే ఇదే సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలాగే జాన్వీ కపూర్ నటిస్తున్నారని టాక్ కూడా ఉంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అంటే టీం అయితే ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ కూడా జరిపారు. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జోరుగా సాగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి 2వ వారంలో ప్రారంభం కాబోతుందనే సమాచారం కూడా వచ్చేసింది. అంతేకాకుండా మార్చి 27వ తేదీ రామ్ చరణ్ గారి బర్త్డే ఉండడం వల్ల మెగా అభిమానులకైతే కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పరిచయం చేయాలని కూడా మూవీ టీం అయితే ప్లానింగ్ లో ఉందట.